హాయ్ అండి, వెల్కమ్ టు హన్వీ వైటీ ఫ్యామిలీ లాగ్స్. టుడే వీడియో ఈజ్ సప్త శనివార వ్రతాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ విధంగా చేస్తాననేది మాత్రమే ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది వీడియో. అన్నీ కూడా వివరంగా చెప్తాను ఈ వీడియోలో ఎలా చేసుకోవాలనేసి. మళ్ళీ చెప్తున్నా, నేను ఏ విధంగా చేస్తాను అనేది మాత్రమే వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా అయితే నేనైతే పొద్దున్నే 3 గంటలకు లేచాను. 3 గంటలకు లేచి గడపని నీట్గా క్లీన్ చేసుకొని గడప పూజ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇంట్లో ఏ పూజైనా చేయనియండి, ఫస్ట్ అయితే గడప పూజ అనేది ఖచ్చితంగా ఫస్ట్ గడపకే పూజ చేయాలి. గడపకు పూజ చేసుకున్న తర్వాత పటం, వెంకటేశ్వరం పటం ఉంటుంది కదా, అట్లాంటి ఒక పటం తీసుకొని పటం సిద్ధం చేసుకోవాలి. తులసి మాల వేసి ఉన్న పూలతో అలంకరించుకోవాలి. తర్వాత ఒక పీట వేసుకొని పీట మీద కలశం రెడీ చేసుకోవాలన్నమాట. సో కలశం రెడీ చేసుకోవడానికి ఏంటంటే, ముందుగా అయితే కొద్దిగా బియ్యం వేసుకొని దాని మీద కలశం చొంబెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకున్నాను. ఒక నాణ్యం కూడా వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. సో తర్వాత అయితే కొబ్బరికాయ పెట్టుకొని దానికి పూలు పెట్టి జాకెట్ ముక్కు పెట్టి కలశం రెడీ చేసుకోవాలి. సో కలశానికి కూడా తాంబూలం పెట్టాను ఇక్కడ, మీరు గమనించండి. సో తర్వాత ఏంటంటే అరటిపండ్లు 7 అరటిపండ్లు తీసుకోవాలి, 7 నువ్వుల ఉండలు తీసుకోవాలండి ప్రసాదానికి. ద్రాక్ష పండ్లు కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ద్రాక్ష పండ్లు పెట్టలేదు, నాకు దొరకలేదు ఈరోజు, అందుకని పెట్టలేదు నేను. సో తర్వాత గణపయ్య, మనం ఇంట్లో ఏ పూజ అయినా చేయనివ్వనండి, ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుని పూజ చేసుకున్న తర్వాతే అది ఏ వ్రతమైనా సరే ఏ పూజ అయినా సరే చేసుకుంటాము. సో ఇక్కడ నేను గణపతిని కూడా రెడీ చేసుకొని దానికి పూలు పెట్టుకున్నాను. ఇక్కడ చూసారంటే పిండి దీపాలు ఇలా రెడీ చేసుకోవాలి. మీరు కామెంట్ చేయండి, పిండి దీపాలు ఇట్లా కరెక్ట్ షేప్లో ఎలా రావాలని మీరు కామెంట్ చేసంటే అది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను. 7 పిండి దీపాలు రెడీ చేసుకున్నాను. 7 పిండి దీపాలకి ఒక్కొక్క దీపంలో 7 ఒత్తులు కంపల్సరిగా వేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కొక్క దీపంలో 7 ఒత్తులు వేయాలండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఒత్తి అనేది వేయకూడదు, ఒక్కొక్క దీపంలో 7 ఒత్తులు వేయాలి. సో ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసుకొని నువ్వుల నూనె వాడాలండి. నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి. నేనైతే నువ్వుల నూనె వాడుతున్నాను. సో అన్నీ రెడీ చేసుకున్నాను, పూలన్నీ పెట్టి అలంకరించుకొని సిద్ధం చేసుకున్నాను. తర్వాత దీపారాధన చేసుకొని ముడుపు ఏంటంటే, మనం ఎందుకు ఈ పూజ చేస్తున్నాం అనేదాన్ని గట్టిగా సంకల్పం పెట్టుకొని ముడుపు కట్టుకోవాలి. ముడుపు వీడియో కూడా మీకు కావాలంటే నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను. నాది ఇది 4వ వారం కాబట్టి నేను ముడుపు మొదటి వారమే కట్టుకున్నాను. సో ఇక్కడ ముందుగా అయితే గణపతిని పూజ చేసుకోవాలన్నమాట. చెప్పాను కదా ఆల్రెడీ, ఏ పూజకైనా కూడా సరే ముందుగా గణపతిని పూజ చేయాలి. గణపతిని ఆరాధించుకొని ఎటువంటి విఘ్నాలు ఉండకుండా మన పూజని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి గణేశుడు పూజ కంపల్సరిగా చేయాలి. సో గణపతి పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, పద్మావతి అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము, వెంకటేశ్వర స్వామి సుప్రభాతము, ప్రపత్తి, ఇట్లా ఇవన్నీ కంపల్సరీగా చేయాలన్నమాట. సో ఇక మీ బుక్స్ ఇవి మీకు బుక్ స్టాల్స్లో ఈజీగా దొరుకుతాయి, ఒకసారి ట్రై చేయండి, అందులో కూడా పూర్తి విధానాలు ఉంటాయి. సో నేను ఇవన్నీ పూర్తి చేశానండి. అష్టోత్తరాలు, సుప్రభాతాలు అన్నీ కూడా నీట్గా అన్నీ కంప్లీట్ చేసేసాను. లాస్ట్లో దీపారాధన చేసుకున్నాను. సో దీపారాధన చేసుకొని మన యొక్క సంకల్పం ఏదైతే ఉందో, మనం ఎందుకు ఈ పూజ చేసుకుంటున్నాం అనేది గట్టిగా నమ్మి దేవునికి మన కష్టం ఎందుకు చెప్పుకోవాలి. సో తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవాలన్నమాట. కొబ్బరికాయ కొట్టి మొక్కుకోవాలి. సో నేనైతే పొద్దున్నే కొబ్బరికాయ కొట్టుకుంటాను. కొంతమంది సాయంత్రం కూడా పూజ ఉంటుందండి. ఇది సాయంత్రం కూడా ఉంటుంది, అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో నేనైతే పొద్దున్నే కొబ్బరికాయ కొట్టుకుంటాను. చూసారంటే పూజ ఇలా ఉంటుంది, బాగా గమనించండి. సో అంతేనండి, పూజ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నాకు తెలిస్తే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హోప్ యూ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్.